దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, సంఘ పెద్దలకు, స్త్రీల మిత్ర వారికి, పురుషులకు, మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు. మా అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నటువంటి వారందరూ ఒక్కసారి దేవుని స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవుడు గతించిన దినములన్నీ మనల్ని కాపాడి మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన కృప కొరకే వందనాలు. దేవునికి స్తోత్రం. రైట్. హల్లెలూయా. రైట్. ఈ వారం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ వారం అంశం ఏంటంటే నిత్య సాన్నిధ్య అభయము. ఆయన మనతో ఎల్లప్పుడూ విడువక ఎడబాయక నాతోనే ఉంటున్నాడు. మీ ప్రాణం మీతో ఎల్లప్పుడూ విడువక ఉంటుందనడానికి గ్యారంటీ ఏంటి? అదే ఉంది కాబట్టే బ్రతికున్నాం. ఏంటిది? నువ్వు బ్రతికున్నావని గ్యారంటీ ఏంటి? నిద్రపోయిన వాళ్ళు కూడా చచ్చిపోయినట్టే ఉంటారు. నోరు తెరిచి ఎటు కాలు పడితే అటు కాలు పెట్టి వాళ్ళు బ్రతికున్నారనడానికి కారణం, రుజువు ఏంటిది? బతికే ఉన్నారు. మీరు బతికున్నారనడానికి కారణం ఏంటిది? రుజువు ఏంటిది అంటే మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, గాలి పీల్చుకుంటున్నారు కాబట్టి. దేవుడు మీతో ఉంటున్నాడు అనడానికి రుజువు ఏంటిది? రుజువు? ఆ రుజువులు ఎందుకు ఇప్పుడు చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాను అని సెలవిచ్చాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా గారు రచించినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుని అన్న. చూడండి, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకు, నీకు సహాయము చేస్తాను. నీ కుడి చేతిని పట్టుకున్నాడు. నిజంగా దేవుడు మీ కుడి చేతిని పట్టుకున్నాడా? నీకు సహాయం చేస్తా. ఎక్కడ? డీజే మోగుతుంది, నువ్వు ఎట్లా డ్యాన్స్ చేయాలో అట్లా డ్యాన్స్ చేయించేటట్టు నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను. ఈ వాక్యం అక్కడ పనిచేస్తుందా? నువ్వు సినిమాకి వెళ్తున్నావు, నీ కుడి చేతిని పట్టుకొని నీకు టికెట్లు దొరికేటట్టు నీ సహాయం చేస్తాను. ఈ వాగ్దానం అక్కడ పనిచేస్తుందా? మరి ఎక్కడ పనిచేస్తుంది? ఎవరికి వాగ్దానం? నాకని ఎవరు చెయ్యొద్దండి, చూద్దాం. అందరికి కాదా? ఎందుకని అందరికీ కాదు? ఎందుకు అందరికి కాదు? నిజంగా నా దేవుడు నా చెయ్యి పట్టుకొని నాకు సహాయం చేస్తా అంటున్నాడు, నేను భయపడకుండా ఉంటానని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు లేకపోయి ఎందుకని అంటే చూడండి, ఆ 10వ వచనం ఒకసారి చూస్తే దేవుడు అందరితో ఈ మాట చెప్పడు. ఒరే నీకు మార్కులు వేసి పాస్ చేస్తా అని రోడ్ల మీద తిరిగేట వాళ్ళకి మార్కులు వేసి పాస్ చేస్తా అంటారా? టీచర్లు అంటారు కదా. ఎవరినంటారు? రెగ్యులర్గా స్కూల్కి వచ్చి పాఠాలు విని పెట్టిన ఎగ్జామ్స్లో చక్కటి మార్కులు వస్తుంటే అరే ఫైనల్ ఎగ్జామ్లో నేను నీకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, భయపడకము, నేను దేవుడు అనేటువంటి యెహోవాను నేను నీ కుడి చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తా అంటున్నాడంటే ఈ వాగ్దానం అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ కాదు. మరి ఎవరికి? ఆయన నీ చెయ్యి పట్టి, నీ కుడి చెయ్యి పట్టి నడిపించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? 10వ వచనం ఒకసారి చూడండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపకయు. చూడండి, నీవు నా దాసుడవు, నేను నిన్ను వదిలిపెట్టక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, చెప్పుచున్నాను, నీకు తోడై. చూడండి, దేవుడు ఎంత వాగ్దానం చేస్తున్నాడు. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను, నా నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను. ఇన్ని మాటలు చెబుతున్నాడు. ఎవరి కోసం ఇది? ఇప్పుడు లోన్కి వెళ్ళినాం, ఈ బ్యాంకులో లైన్లో నిలబడ్డాం, మన ముందున్నావా అన్ని సబ్మిట్ చేసింది,
ఆయనకి ఏం చెప్తున్నాడంటే, ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడంటే, ఇగో నీకు అకౌంట్లో పడిపోతాయి, నేను నీకు హెల్ప్ చేస్తా, రేపు సాయంత్రం వరకల్లా వచ్చేస్తాయి, అవసరమైతే ఎవరు నన్ను పిలుచుకొని చెక్ చేసుకో, రాకపోతే మరలా వచ్చి నన్ను అడుగు అని ఎవరికి చెప్తున్నాడు? ఆ లైన్లో ముందు నాకు చెప్తున్నాడు. వెనకాల ఉన్న వాళ్ళకు కూడా ఆ మాటలు వర్తిస్తాయా? ఎందుకు వర్తించవు? వాళ్ళని అన్నింటినీ పరిశీలించి పరీక్షించి చూసినటువంటి వారికి మాత్రమే ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దక్షిణ హస్తముతో, నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు ఎవరితో అంటున్నాడంటే, ఎవరితో అంటున్నాడో తెలుసా? 11వ వచనం ఒకసారి చూడండి. చూసారా, ఎవరితో దేవుడు నిత్య సాన్నిధ్యము కలిగి ఉంటారు అంటే, జాగ్రత్తగా వినండి మాటలు. నీ మీద ఎవరన్నా కోపపడితే నువ్వు ఏం చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు? అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం చదివే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంశం ఏంటిది? ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటా. దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, ఎవరన్నా నీ మీద కోపపడినప్పుడు తిరిగి మరలా కోపడ్డావు అనుకో, దేవుడు నీకు తోడుగా ఉండడు. అర్థమవుతుందా? నీ మీద కోపపడు వారు ఎప్పుడు సిగ్గుపడతారు? నువ్వు సైలెంట్గా ఉంటేనే దేవుడు తన కోపాన్ని వారి మీద చూపెడతాడు. అప్పుడు వారు సిగ్గుపడతారు. ఓ, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళ జోలికి వస్తే ఇక మన పరిస్థితి ఇలా అవుతుంది అని వాళ్ళు సిగ్గుపడాలి అని అంటే నువ్వేం చేయాలి? వారు నీ మీద కోపపడినప్పుడు నువ్వేం చేయాలి? ఉండాలి. అలా ఉన్నటువంటి వారితోటే దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఓకేనా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద రాజు కోపపడ్డాడు. తిరిగి రాజు మీద కోపపడలే వాళ్ళు. ఎవరు కోపపడ్డారు రాజు మీద? దేవుడు కోపపడ్డాడు. కోపపడినటువంటి వారంతా సిగ్గుపడ్డారు. ఎప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారి మీద కోపపడినటువంటి వారికి తిరిగి సమాధానం చెప్పలే, మరలా కోపపడలే. ఎట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే. సిలువలో ఆయన కొడతా ఉంటే తిరిగి వారి మీద కోపపడలే, వీరిని క్షమించమని అడిగాడు. ఎవరికి నిత్య సాన్నిధ్య అభయం ఎవరికి వస్తుందంటే, కోపపడే వారి మీద తిరిగి కోపపడే వారితో దేవుని సాన్నిధ్యము ఎల్లప్పుడూ ఉండదు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉండాలంటే కోపపడే వారితో మరలా తిరిగి కోపపడకూడదు. కోపాన్ని అణుచుకునే వారితో దేవుని సాన్నిధ్యము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడాలంటే నీ కోపాన్ని తగ్గించుకోవాలి. రైట్. నీతో వాదించువారు మాయమైపోవుదురు. నీతో వాదించేవారు మాయమైపోవాలంటే నువ్వు తిరిగి వాదించొద్దు. ఎవరికి అప్పచెప్పాలి? కోర్టులో లాయర్కి అప్పచెప్పాలి. నువ్వు వాదిస్తే జడ్జి ఒప్పుకోడు. ఎవరు వాదించాలి? నేనే చెప్తా అంటే, ఆగవయా, నువ్వు నాకు చెప్పు, నేను జడ్జి గారికి చెప్తా అంటే ఎవరు వాదించాలి? లాయరు. మనకు న్యాయవాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. మనకు న్యాయవాది ఎవరు? న్యాయవాది, న్యాయకర్త ఆయనే. మన పక్షాన న్యాయంగా వాదించేది ఎవరంటే ఆయనే. దేవునికి స్తోత్రం. అందుకే నీతో వాదించేవారితో నువ్వు వాదించొద్దు, దేవునికి అప్పచెప్పాలి. ఇగో ప్రభువా, నీతో గొడవ పెట్టుకున్నారని ఏం చేయాలి తెలుసా? చక్కగా రాసి లాయర్కి అప్పచెప్పి కోర్టులో వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతా చూసుకుంటారా లేదా? అవునా కదా? కోర్టుకు పోయే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయం. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? మనం పెట్టుకున్న లాయర్ మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు ఎవరితో తోడుగా ఉంటాడు? ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నానని అభయం ఇచ్చేది ఎవరితో అంటే, వాదించే వారితో తిరిగి వాదిస్తే దేవుడు వారికి తోడుగా ఉండడు. ఎవరితో ఉంటాడు? వాదించే వారితో సైలెంట్గా ఉంటే ఆయన వాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోపపడే వారితో, కోపపడకుండా ఉండే వారితో దేవుని నిత్య సాన్నిధ్య అభయం ఉంటుంది. వాదించే వారితో వాదించకుండా దేవునికి అప్పచెప్పితే, ఈ సైలెంట్గా ఉండే వారితో దేవుని నిత్య సాన్నిధ్యం అనే అభయము దేవుడు మనకిస్తాడు. నేనున్నా, నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు. నేనున్నా, సైలెంట్గా ఉంటాడు. నిన్న ఒక యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒక రీల్ విన్నా. జపనే శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు సమాధానం రాదట. దుఃఖములో, వేదనలో, కన్నీటితో బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మనతో అస్సలు మాట్లాడట.
ఏమైంది ప్రభు, ఇంత దుఃఖంలో ఇంత వేదనలో నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదంటే దేవుడు ఎక్కడుంటాడట? నిన్ను ఏడిపించే వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే నీతో మాట్లాడ్డట. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీద అపవాదులు చేసే వారితో నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తా ఉంటే, నీతో మాట్లాడకుండా నేను ఏడిపించినోడు ఎవడో వాడి దగ్గర పోయి మాట్లాడదు. యారా నీకు బుద్ధి కనుకుందా? నీకు జ్ఞానం ఏమైనా ఉందా? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? రాజుగారితో మాట్లాడలేదా? షడ్రక మేషక అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడిస్తే దేవుడు రాజుగారి దగ్గరకు వచ్చి నీకు ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళు చూడు చక్కగా తిరుగుతూ ఉన్నారు, నా సన్నిధి వాళ్ళతో ఉంది అని రాజుతో మాట్లాడితే అప్పుడు ఎవరు పిలిచారు? రాజుగారే పిలిచారు వాళ్ళను అగ్నిగుండంలో నుంచి బయటికి రమ్మని చెప్పమని. దేవుడు రాజుగారితో మాట్లాడారు. కనుక వాదించే వారితో మనం వాదించొద్దు, కోపపడే వారితో మనం కోపపడద్దు. దేవుని నిత్య సాన్నిధ్య అభయం మనకు కావాలంటే కోపపడే వారితో తిరిగి కోపపడద్దు, వాదించే వారితో మనం తిరిగి వాదించొద్దు. చదవండి, కింది చదవండి. నీతో కలహించు వారిని నీతో ఎవరన్నా గొడవ పడితే వాళ్ళతో తిరిగి గొడవ పడవద్దు. ఎందుకో తెలుసా? మరలా వెతికితే వాళ్ళు కనపడరట. ఈ మాట చెప్పడానికి బాధ అనిపిస్తుంది. ఎంత బాధ తెలుసా? మరలా ఒక్కసారి ఆ పైనుంచి చూడు. నీ మీద కోపపడే వారందరూ వాళ్ళకి సిగ్గుని దేవుడు వాళ్ళని సిగ్గుపరుస్తాడు. 10 మందిలో పరువు పోయినట్టుంటే చూసే వాళ్ళకి మనకే బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా చేస్తాడు దేవుడు కదా. ఆ దేవుడు అంటున్నాడు ఏం తెలుసా? నీ మీద కోపపడేవారు సిగ్గుపడేలా చేస్తా, 10 మందిలో తలదించుకునేటట్టు చేస్తా. నువ్వెందుకు మాట్లాడతావు వాళ్ళతోటి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కింద చదివితే నీతో బాధించువారు అసలు ఉండరట. మీకు ఎందుకు చెప్పు? గొడవ పెట్టే వాళ్ళతో ప్రభువా 4 రోజులు ఉండేటట్టు చేయి ప్రభువా, అసలే మాయమైపోతారని ఇలా మాట్లాడింది. వాళ్ళు మాయమవద్దు, ఉండాలి కానీ మారు మనసు పొందాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. చూడండి, కిందికి వెళ్తే నీతో కలహించు వారిని వెతుకు. ఎవరు మొన్న గొడవ పెట్టుకున్న వాళ్ళు కనబడట్లేదేంది? వెతుకుదువు కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? స్తోత్రం. అంటే వాళ్ళు నాశనం కావాలని కోరుకోవడం కాదు. దేవుడు అంటున్నాడు వాళ్ళ జోలు నీకెందుకు? నీ మీద గొడవ పడ్డరా? చూడండి, షడ్రక మేషక అబేద్నెగోలను ఎత్తుకొని పోయినటువంటి వాళ్ళని వెతికితే మళ్ళీ దొరికారా? అగ్నిగుండంలో వేద్దామని వీళ్ళని ఎత్తుకొని పోయినటువంటి వారు మళ్ళా కనపడ్డారా? ఏమైపోయారు? పాపం అన్యం పుణ్యం ఎరగరాళ్ళు రాజుగారు చెప్పినట్టు చేశారో లేదా? కొంతమంది అంతే, అన్యం పుణ్యం ఎరగనటువంటి వారికి కొన్ని మాటలు చెప్పి ఎగేస్తారు. వాడు బాగానే ఉంటాడు, ఈ మధ్యలో పోయినోడికి వస్తుంది. రాజు బాగానే ఉన్నాడు, అగ్నిగుండంలో పడినటువంటి షడ్రక మేషక అబేద్నెగోలు బాగానే ఉన్నారు. ఎవరికి వచ్చింది నష్టం? మధ్యవర్తులకు వచ్చింది నష్టం. అదే వాళ్ళు మీరు ఎతికినా వాళ్ళు కనపడరు. ఇక దేవునికి అప్పచెప్పేయాలి. ఇలా అప్పచెప్పే వారితోనే దేవుని నిత్య సాన్నిధ్య అభయము మీకు ఉంటుంది. కింద ఒక మాట చదవండి, ఆ చివరి మాట. నీతో యుద్ధము చేయవారు నీతో గొడవ, నిన్ను కొట్టాలరా చంపాలరా అంటారు. చూడు, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. దానియేలు గారు ప్రార్థన చేశారు, ఎన్ని నిందలేశారు, వీడు మామూలుడు కాదు అది ఇది అని. సైలెంట్గా పోయి చక్కగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు, అంతే. మరలా వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్న పుట్టుమీకులతో సహా ఎక్కడ పడ్డారు? సింహభూమిలో పడ్డారు. ఎముకలైన ఉన్నాయా? లేవు. నీతో యుద్ధము చేయవారు అసలు మాయమైపోతారు. ఏమైంది? ఇక్కడున్న ఇల్లు ఏమైంది? ఇక్కడున్న మనుషులు ఏమైపోయారు? కనపడరు, అంతే. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంటే కోపాన్ని అణుచుకోవాలి. యుద్ధం చేసేవారితో యుద్ధం చేయొద్దు, కలహించే వారితో కలహం పెట్టుకోవద్దు, వాదించే వారితో వాదాలు పెట్టుకోవద్దు. మనం ఎలా ఉండాలో తెలుసా? బెల్లం కొట్టినా అట్టుంటామా? కంచులాగా ఉంటాం, గనగన. అసలు కదిలిస్తే ఊరంతా వినబడేటట్టు కంచులాగా ఉంటాం, కానీ దేవుడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే నేను పక్షాన ఉంటానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరిదో తెలుసా? అంటాం కానీ మనమే చేస్తాం యుద్ధం. నువ్వు ఆగు ప్రభు, నీకెందుకు, నేను ఉన్నగా నీ మంచిగానే ఉండగా నువ్వు ఆగు, నువ్వు చర్చిలోనే ఉండు, నేను ఆదివారం మళ్ళొస్తా, నీకు కృతజ్ఞత చెప్తా, మళ్ళీ నేను సాక్ష్యం చెప్తాను, నువ్వు వాడుండు, నేను పోయి యుద్ధం చేసి వస్తా. పోతారు, యుద్ధం చేస్తారు, కొట్టుకుంటారు, గెలిచినామంటాం. దేవుని మహాకృపను బట్టి యుద్ధం గెలిచినాం.
నీ ముఖం ఏం కాదు అని దేవుడు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీద యుద్ధం చేసే వారితో మనం యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎందుకు చేయకూడదంటే దేవుని నిత్య సాన్నిధ్య అభయము మనకు ఉండాలి అంటే ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇంట్లో భర్త ఉన్నాడు, బయట ఏదైనా గొడవ జరిగింది, ఎవరికి చెప్పాలి? వచ్చి ఇంట్లో భర్తకి చెప్పాలా వద్దా? చెప్పకుండా నువ్వే కూడా అసలు ఒత్తడు 4 వేస్తాడు ముందు. నేను అసలు ఏం జరిగిందో ముందు నాకు చెప్పాలా వద్దా అంటాడా? నువ్వే అసలు అన్ని మొత్తం నీ మీద వేసుకొని నువ్వు చేస్తా ఉంటే ఇంట్లో ఉన్న భర్తకి కోపం వస్తుందా, కోపం రాదా? తన్నండి 4 తన్నండి, అప్పుడు బుద్ధి వస్తుంది, నడుపు ఇక లోపల నడు అయిపోయిందా అంటాడు. మాట్లాడవిందంటే నువ్వు నాకు ఏం చెప్పినావని మాట్లాడడానికి, మన దేవుడితో ఏం చెప్పినావని దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడానికి. అందుకే కోపపడే వారితో కోపపడకండి, వాదించే వారితో వాదాలు పెట్టుకోమాకండి. ఓకే, మీతో యుద్ధం చేసే వారితో యుద్ధం చేయమాకండి. ఎవరితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుందయ్యా అంటే ఇగో ఇలాంటి లక్షణం కలిగినటువంటి వారితో దేవుని సాన్నిధ్యం ఉంటుందనే విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము చూడండి. ఇంకా దేవుని సన్నిధి ఎవరితో తోడుగా ఉంటుంది అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ధనాపేక్షలైన వారై, ఓకే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఎవరితో అంటున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఎవరితో అంటున్నాడంటే అందరికీ కాదు ఈ వాగ్దానాలు. ఎవరు పడితే వారు వచ్చి వాగ్దానాలు తీసుకొని వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తే అవి జరుగుతాయా? ఏదో ఒక నెంబర్ రాసి ఇదే నా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అంటే కుదురుతుందా? ఏదో ఒక నెంబర్ పాస్ అయిన నెంబరు పట్టుకొని ఇదే నా నెంబర్ నేను పాస్ అయినా అంటే కుదురుతుందా? కుదరదు. నీకు కేటాయించినటువంటి ఆ నెంబరు నువ్వు రాసినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినట్టు చూపెడితేనే నువ్వు పాస్ అయినట్టు. ఈ వాగ్దానాలు నిన్ను విడువను, నిన్ను ఏ మాత్రమును ఎడబాయనని దేవుడు ఎవరితో అంటున్నాడంటే చూడండి, ఈ మాటలు ఎవరితో? ఇందాక మనం మాట్లాడినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నా నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నీ కుడి చేతిని పట్టుకుంటాను, నిన్ను విడవను. ఎవరికి వాగ్దానాలు? గొడవ పడే వారితో గొడవ పడకుండా ఉండేవారికే ఈ వాగ్దానాలు, కోపపడే వారితో కోపపడకుండా ఉండేవారికే ఈ వాగ్దానాలు, యుద్ధము చేసేవారితో యుద్ధము చేయకుండా ఉండేవారికే ఈ వాగ్దానాలు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అలా ఉంటున్నావా? నా పక్షాన ఎవరు లేరు ప్రభువా, నేను ఒక్కదాన్నే పోరాడుతున్నా, అందరు కలిసి నా మీదకి వచ్చారు, అందరు కలిసి నా మీదకి వస్తున్నారు అని అంటే నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నేను వేడువను, నిన్నెన్నడును ఎడబాయనని దేవుని వాగ్దానము సెలవిస్తుంది. ఎవరికి వాగ్దానాలు అని చూస్తే 6వ వచనం ఒకసారి చూడండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు? చూడండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, మనుషులు నన్నేం చేస్తారనే ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు ఎవరయ్యా అని ఆలోచిస్తే మనం చెప్తామా? నేను నీతో గొడవ పెట్టుకోనమ్మా, నాకు దేవుడు సహాయం చేస్తాడులే అని సైలెంట్గా వచ్చేవారు ఉన్నారా? నా దేవుడు నాకు సహాయం చేస్తాడులే, తిట్టుకోను, ఎంత తిట్టుతావో ఎంత ఏడుస్తావో లారీల మీద ఉంటదిగా నీ ఏడిపే కదా. చదివినప్పుడల్లా నవ్వొస్తా ఉంటది. ఎవడో ఏడుస్తా ఉంటాడు. ఏడ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు, సైలెంట్ గా ఉండేవారు ఎదుగుతారు. నువ్వు వేడవరా బాబు, నేను లారీల మీద లారీలు కొంటా ఉంటా అని సైలెంట్గా వెళ్ళిపడతాడు. ఆ ఏడ్చేవాడి కొరకు మరలా వెనక్కి తిరిగి వచ్చి ఎందుకరా నా కోసం ఏడుస్తాను అంటాడా? అండు కదా. ఏమంటాడు? నువ్వు ఏడుతూనే ఉంటావు, నేను ఎదుగుతూనే ఉంటా. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎంతైనా తిడతా ఉండు, నువ్వు ఎంతైనా నా మీద నిందలేస్తా ఉండు, నాకు సహాయం చేసేవాడు నా దేవుడు ఉన్నాడు అని ఎవరంటారో తెలుసా? చూడండి, 1వ వచనం 13వ అధ్యాయం 1వ వచనం.
ఆ ఎవరితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుందో తెలుసా? సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియాలి. కాన్స్టెంట్ గా ప్రేమించే మనసు ఉండాలి. తిచ్చినా ప్రేమించే మనసు ఉండాలి. నీ మీద నిందలేసినా ప్రేమించే మనసు ఉండాలి. ఇది వస్తుంది అంటవా? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏం గదులు 2 సార్లు ఓర్చుకున్నావు అనుకో, 3వ సారి చూడండి, గేదెను కొట్టినావు అనుకో, ఫస్ట్ సారి కొట్టినప్పుడు దానికి దెబ్బ తలుగుద్ది, 2వ దెబ్బకి తిమ్మిరి పట్టుద్ది, 3వ దెబ్బకి అసలు కదలను కూడా కదలదు. ఎందుకని? అలవాటు అయిపోయింది. మనం కూడా అంతే, అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు? తిట్టే వాళ్ళ తిట్లు అలవాటు చేసుకోవాలి. నిందలేసే నిందలు అలవాటు చేసుకోవాలి. మాకు అలవాటేలే కదా. కొన్ని కుటుంబాలలో అత్త కోడలు ఉంటారు. అత్త ఎప్పుడు తిడుతూనే ఉంటది, అత్త ఎప్పుడు తిడుతూనే ఉంటది, ఈ కోడలు ఎప్పుడు పని చేస్తూనే ఉంటది. ఏందమ్మా అంతకన్నా తిడుతుంటే? మా అత్త ఎప్పుడు తిట్టేది. ఇలా కొత్త ఏం కాదమ్మా, పెళ్ళైన కాడ నుంచి వెంటనే ఉన్న విని 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 ఏమైంది, నా మనసు రాయి అయిపోయింది. ఆమె తిట్టే అసలు నేను పట్టించుకోను. అదే అప్లై బయట వాళ్ళకి కూడా ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం? చెయ్యం కదా. ఎందుకు? రోషం వచ్చేస్తుంది. భర్త కొట్టినందుకు కాదట కానీ దానికోసం వచ్చిందట కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్నింటికీ అలవాటు చేసుకోవాలి. ఎవరు తిట్టినా అది అలవాటు అయిపోయింది. తిట్టుకొని నాకు సహాయం చేసేవాడు నా దేవుడు అని. సహోదర ప్రేమ నిలవరంగా ఎవరైతే ఉంచుతారో వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుంది. నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి. ఏం చేయాలట? పిలిచి భోజనం పెట్టాలి. వాడు తిట్టింది వాడిని పిలిచేది. వాడు ఎట్ట తిట్టిండి తెలుసా? వాడిని మళ్ళీ నా ఇంటికి భోజనాన్ని పిలుస్తాడు. వాడు నా ఇంటి మొత్తం ఎట్ట దొక్కుతాడు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చి నా ఇంటికి వచ్చి తింటాడు వాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ. ఇలాంటి వాళ్ళ కొరకే నేను నిన్ను విడువను. నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నేను విడువను. నిన్ను అస్సలు ఎంత మాత్రమును కూడా ఎడబాను. ఎందుకో తెలుసా? నాలాంటి ప్రేమే నువ్వు చూపెడుతున్నావు కాబట్టి నీ ప్రేమ నిలవరముగా ఉన్నది. ఆతిథ్యం చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. వాళ్ళు ఎంత తెచ్చినా, ఎంత అత్త ఎన్నిసార్లు తెచ్చినా మళ్ళీ అన్నం వండడం అయిపోగానే ఏం చేస్తా? అత్తమ్మా ఇక తిట్టినవులే కానీ అన్నం అయితే తిను, మరలా నీరసం అయిపోతావు, మరలా నన్ను తిట్టడానికి నీకు శక్తి కావాలి కాబట్టి తిను అని చెప్పేసి ఏం చేయాలి? ఇలా ప్రేమగా చెప్పేటువంటి వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుందని దేవుడు అభయం ఇస్తున్నాడు. ఇలా నువ్వు చేస్తున్నావా? ఖచ్చితంగా నేను ఏ మాత్రము విడువను, నేను ఎడబాయను అనే అభయము నేను ఇస్తున్నాను అంటాను. చదవండి, కింద చదవండి నా మాటను. 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. ఎవరితో దేవుని నిత్య సాంగత్యము ఉండదు అంటే వేశ్యాసంగులను, వ్యభిచారులకును, అది వీరితో దేవుని నిత్య సాన్నిధ్యము ఉండదు. వేశ్యలతో తిరిగేటువంటి వారు, ఇంకా వ్యభిచారం అనే మనసు కలిగినటువంటి వారు. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని అర్థం చేసుకోవడంలో మనం తల కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టి తప్పది చేసినా అంత తొందరగా అర్థం కాదు. సినిమా పాట పాడితే తప్పు కానీ, బయట పాడితే తప్పు కానీ అంటే తప్పు కాదా? ఇప్పుడు సినిమా పాట గట్టిగా పాడినావు అనుకో, అదేమవుతుంది? తప్పైద్ది. అదే నోట్లో అనుకున్నావు అనుకో, ఇది తప్ప కాదా? మాలాంటి తెలివికల్లో ఉంటామని దేవుడు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారం చేయడమే తప్పు కాదు నాయన, ఒక స్త్రీని అసలు అరే భలే ఉంది అనుకుంటేనే పాపం, వ్యభిచారం చేసినట్టు లెక్క. నేను పోలేదు, వ్యభిచారం చేయలేదంటే కుదరదు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని సన్నిధి ఎవరితో తోడుగా ఉంటుందో తెలుసా? కనీసం మనసుతోనైనను పాపము చేయకుండా ఉండే వారితోనే దేవుని సాన్నిధ్యం ఉంటుంది.
నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇక్కడికి వచ్చి ప్రభువా నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నాకు ఈ ప్రభువా నేను వెళ్తున్నానంటే నీ తోడుగొస్తాడా దేవుడు? నిన్ను కాపాడతాడా దేవుడు? ఎట్లా కాపాడతాడు? ఎలా ఉండాలి? వేశ్యా సంగులను వ్యభిచారులను అక్కడ వరకే. వేశ్యా సంగులను వ్యభిచారులను దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన నిత్య సాన్నిధ్యము వారితో ఉండదు. దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే ఇలాంటి చెడ్డ ఆలోచనలు మనలో నుంచి తీసివేసుకొని, ప్రభువా ఇలాంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు నాలో నుంచి తీసివే ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచని ప్రార్థిస్తే అప్పుడు ఆయన నిత్య సాన్నిధ్య అభయము మనకుంటుంది. కాబట్టి ఇంకా ఏం చేయాలి? ధనాపేక్ష లేనటువంటి వారై, చదవండి ఆ మాటను, ధనాపేక్ష లేని వారై. ఇంకొక విషయం అంటే దేవుని సన్నిధి ఎవరితో తోడుగా ఉంటదంటే ధనాపేక్ష లేనటువంటి వారై. అంటే డబ్బంటే ఇష్టం లేనటువంటి వారా? ఇష్టం ఉంటది, కానీ ఆదివారం డబ్బులు ఇస్తారంటే అసలు మనం వదిలిపెట్టాం. ఆదివారం డబ్బులు ఇస్తారంటే వదిలిపెట్టాం. దేంతో తృప్తి పడాలట? అసలు చదువుతున్నారా? బైబిల్ తీస్తున్నారా? ఆ వాక్యం వింటున్నారా? ఏం కలిగిన దాటితో ఈ వారం నాకు వచ్చిన శాలరీ నాకు చాలు, ఈ 4 ఆదివారాలు ఎగ్గొడితే వచ్చే జీతం నాకు చాలు, ఈ 4 వారాలు చేయకుండా ఉన్నటువంటి ఆ డబ్బులు నాకు రాకపోయినా పర్వాలేదు, కలిగిన వాటితో తృప్తి పడే వారితో దేవుని నిత్య సాన్నిధ్య అభయం ఉంటుంది. ఎన్ని పనులున్నా వదిలిపెట్టి దేవుని సన్నిధిని కోరుకునే వారి, అంటే ధనాపేక్ష లేనటువంటి వారి. ఎందుకు ఆదివారాలు పని కొరుకుతున్నారు? ఎందుకు కొరుకుతున్నారు? డబ్బు కోసమే కదా. అంటే వీళ్ళకి ధనాపేక్ష లేదా? ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు చేసుకోరాదు, ఆదివారం మధ్యాహ్నం నుంచి పని చేసుకోరాదు. మా పిల్లలు చూడు త్యాగం చేసి ఆబ్సెంట్ పడ్డా, దేవునికి స్తోత్రం, ఆబ్సెంట్ అయినా హాఫ్ డే అయినా అక్కడ ఎన్ని తిట్లు తిట్టినా ధనాపేక్ష, ఆదివారం సంపాదించే సంపాదన నాకు అవసరం లేదు అని వదిలిపెట్టి త్యాగం చేసే వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిత్య సాన్నిధ్యం మనకు ఉండాలంటే ఏం చేయాలి? వేశ్య సంఘులుగా ఉండకూడదు, వ్యభిచారం అనే మనసు మనకు ఉండకూడదు, ధనాపేక్ష లేనటువంటి వారై ఉన్నదాంతో తృప్తి పడితే చాలు. ఈరోజు చికెన్ దొరకలేదు, కోడిగుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని నువ్వు ఉన్నదానితో తృప్తి పడు. అంతేలే కానీ అప్పు చేసి ఆదివారం ఎట్లైనా అయినా సరే నాటుకోడి తెచ్చుకొని తినాలంటే 700-800 ఉంది. ఎంత నాటుకో? 400-500 దాకా. దేవునికి స్తోత్రం. ఉన్నదానితో తృప్తి పడే వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిత్య సాన్నిధ్యం మనతో ఉండాలంటే ఉన్నదానితో తృప్తి పడే మనసు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలోకి వెళ్దాం. త్వరగా ముగించేస్తా. పాపం కరెంటు పోయింది, అందరు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. స్తోత్రం యేసయ్యా. ఉన్నదానితో తృప్తి పడేవారిగా మమ్మల్ని చేయండి అయ్యా. 28వ అధ్యాయము 20 వచనం ఒకసారి చూడండి. ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గై కొనవలనని వారికి బోధించుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నానని చెప్పిన దేవునికి స్తోత్రం. సదాకాలము మీతో ఉన్నాను. అక్కడ ఏం చెప్పాడు యెషయా గ్రంథంలో? యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? భయపడకము, దిగులు పడకము, నీకు తోడై ఉంటానని అభయం ఇచ్చాడు. ఎప్పుడు? ఎందుకు? అలాంటి పనులు చేసేవారితో నువ్వు ఏకీభవించకుండా ఉంటే నేను నీకు తోడుగా ఉంటానని అక్కడ చెప్పాడు. ఎబ్రీ పత్రిక వచ్చేసరికి నిన్ను విడువను, నేను ఏ మాత్రమును ఎడబాయను. ఎందుకు అనంటే ప్రేమిస్తున్నావు కనుక, ఆతిథ్యం ఇస్తున్నావు కనుక. ఇంకా ఇలాంటి చెడ్డ ఆలోచనలు లేవు కాబట్టి ఉన్నదాంతో తృప్తి పడుతున్నావు, చక్కగా ఆరాధనకు వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, సంతోషంగా ఉంటున్నావు కాబట్టి నిన్ను విడువను, ఏ మాత్రము నిన్ను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు తెలుసా? సదాకాలము. సదాకాలము. చదువు నా మాటను కింద లైన్. యుగ సమాప్తి వరకు, ఈ లోకం అంతమయ్యేదాకా ఉంటా, అంతమైనాక కూడా ఉంటా, సదాకాలం కూడా మీతో ఉంటాను. ఎవరితో?
నీతో కాదు ఉండేది, నాతో కాదు ఉండేది, ఈ మాటలు గైకొన్నటువంటి వారితో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే వీటిని అనుసరిస్తారో, ఏ మాటలు అంటే చూడండి, పై వచనం చూస్తే 17వ వచనం చూడండి. 17వ వచనం, ఆయనకు మొక్కిరి గాని అది ఆ సందేహించే వారితో యుగ సమాప్తి వరకు వారితో ఉండడు. నేను ఏలి పెడితేనే చూస్తా అన్నాడు. దేవుడు ఉన్నాడు ఆయనతోటి? ఎందుకు లేడు? ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? తప్పైంది ప్రభువా, నేను సందేహించినయ్యా, ఈ సందేహం మట్టి గరిచిపోను, నన్ను క్షమించయ్యా, అనవసరంగా అనుమానపడ్డా, నన్ను క్షమించయ్యా అని క్షమాపణ అడిగిన తరువాత సదాకాలము యుగ సమాప్తి వరకు తోమాతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు సందేహం, ప్రార్థన చేస్తాం, చేసేది చేస్తాం, అక్కడికి పోయి ఇంకొకటి చేస్తాం, ఇక్కడ చేసేదే. అయ్యా ప్రార్థన చేయండి, చక్కగా మోకారించి ప్రార్థన చేయించుకుంటారు, బయటికి పోయిన తర్వాత చేయాల్సింది చేస్తాం. వీళ్ళతో యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం ఉంటానని దేవుడు చెప్పడు. ఎవరితో ఉంటాడు? సందేహింపకుండా ఉండాలి. సందేహము వద్దు. అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో అన్నాడు. ఎందుకు సందేహపడతారు? ఆ చిన్నది చచ్చిపోతే, ఏమో చచ్చిపోయింది, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతాను, యేసుప్రభు వారిని అవసరం లేదంటే ఏమన్నాడు? నాకు కాస్త చోటిస్తే నేను చేస్తా, నాకు అసలు చోటిస్తే కదా, నాకు అవకాశం ఇస్తే కదా, నన్ను నమ్మితే కదా. అప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపకు సంబంధించినటువంటి బంధువులను అక్కడ ఉంచి తలితాకుమి అని చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టి బ్రతికున్నటువంటి ఆ అమ్మాయిని వారికి అప్పచెప్పి, దేవునికి మహిమ కలుగును గాక. సందేహపడద్దు. పేతురు సందేహపడ్డాడు. అయ్యా నీవే అయితే నేను నీళ్ళ మీద నడుస్తుంటే రా, సందేహపడకుండా రా అన్నాడు. 2 అడుగులు వేసాడు. అమ్మా నేను నడుస్తున్నా, మునిగిపోయాడు. ఎందుకయ్యా, ఎందుకంత అల్ప విశ్వాసం? నేను ఉన్నాను కదా అన్నాడు దేవుడు. అందుకే సందేహపడే వారితో ఆయన నిత్య సాన్నిధ్యము ఉండదు. అనుమానము లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? పర్ఫెక్ట్ గా ఉండాలి. దేవునిలో పర్ఫెక్ట్ గా అయినా ఆవగింజ విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ అంటే కొంత ఉంటే చాలే, కొంచెం ఉంటే చాలే అంటే అదా ఫంక్షన్కి పిలిచి కొంచెం ఎత్తలే చాలరా అంటే ఒప్పుకుంటారా? ఇంకా 2 ముక్కలే అంటారు. అంటారండి, ఆయన నా మీద ప్రేమ లేదా, కొంచెం తినిపోరాదు, కొద్దిగా చాలే అంటే ఊరుకుంటారా? ఎంత ఉందో అంత ఎక్కువ పెట్టాలి. ఎంత ప్రేమ ఉంటే అంత ఎక్కువ పెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో ఉండేటువంటి వారు సందేహింపకుండా ఉండాలి. ఖచ్చితంగా ఈ కార్యము జరుగుతుందని నమ్మకంతో ఉండాలి. సందేహపడే వారితో దేవుడు ఉండడు. కింద చదవండి, ఆ కింద వచనం చూస్తే 19-20 వచనం చూడండి. నేను నీకు ఇంకా దేవుడు ఎవరితో ఉంటాడంటే, ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనే వారితో దేవుడు ఉంటాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు వినే వారితో ఆయన నిత్య సాన్నిధ్య అభయం ఉంటుంది. వినకుండా పోతే దేవుడు ఉంటాడా? తోడుగా ఉంటాడా? రెఫరెన్స్ ఒకటి చదువుకొని క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోతే దేవుడు తోడుగా ఉంటాడా? కాదు. గైకొనాలి. ఏ సంగతులు ఆజ్ఞాపించినో సందేహింపకుండా ఆయన మాటలను గైకొనే వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకా ఎవరితో తోడుగా ఉంటాడు తెలుసా? చదవండి, గైకొను వలనని బోధించి చూడండి, గైకొనాలని వారికి బోధించాడు. ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని గైకొనాలని బోధించాడు. వీటిని మీరు అనుసరించండి అని చెప్పాడు. ఇప్పుడు అనుసరించే వాళ్ళు ఏం చేయాలి? ఇతరులు అనుసరించేటట్లు వారికి బోధన చేయాలి. బోధ చేయడమే కాదు, ఇతరులను శిష్యులుగా చేయాలి. ఎవరితో దేవుడు తోడుగా ఉంటాడు? కంపెనీలో ఎవరికి ఆ ఎల్ఐసి పాలసీ వర్తిస్తుందో తెలుసా? డ్యూటీ చేసే, రెగ్యులర్ గా డ్యూటీ చేసే వాళ్ళకి అది వర్తిస్తుంది. నీకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కు బాధ్యులము మేమే అంటారు. అంతేలేగాని నీకు నాకు సంబంధం లేదు, నీ డ్యూటీకి నాడికి సంబంధం లేదు, వెళ్ళిపోయినా అంటే కుదరదు. నేను నవభారత కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళు మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, డ్యూటీ అయిపోయి మీరు బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మాకు సంబంధం లేదు,
ఎప్పటిదాకా సంబంధం? డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో, అప్పుడు నీకు పాలసీ వర్తిస్తుందే తప్ప ఈ కంపెనీ బాధ్యతలు, బరువు బాధ్యతలు అన్నీ స్వీకరిస్తారే తప్ప నువ్వు బయటికి వెళ్ళి 15-20 నిమిషాల తర్వాత నీకు యాక్సిడెంట్ అయింది అనుకో మాకు సంబంధం. అట్లా చాలా మంది చనిపోయారు కూడా. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గేటు ముందు ధర్నా చేస్తే, అయ్యా ఇగో మాకు పాలసీలో ఉన్నటువంటి పద్ధతి ఏంటిది డ్యూటీలో ఏమైనా జరిగితే మాది సంబంధం. డ్యూటీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పనికి ఫలానోళ్ళే సంబంధం అంటే నాకెట్లా కుదురుతుంది? కుదరదు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఇప్పుడు దేవుని నిత్య సాన్నిధ్యం నీకు ఎప్పటి వరకు తోడుగా ఉంటది? ఆయన మాటలు గైకొంటే ఉంటది. గైకొనకపోతే ప్రభువా తోడుగా ఉంటే అన్నావు కదా అంటే పాలసీ చదువుకో ఒకసారి. ఎవరికి తోడుగా ఉంటాను నేను? మాటలు గైకొనేవా? నా మాటలు వింటున్నావా? నా మాటలు వినాలి కదా. నా మాటలు వినట్లేదు కదా. నా మాటలు వినాలి, గైకొనాలి. నువ్వు గైకొన్నటువంటి వాటిని ఇంకొకరికి చెప్పాలి. 20 వచనం చూడండి. 20 వచనం చూస్తే మరలా 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయాలి. మీరు ఒక్కర్లే ఊగులాడుకుంటా వస్తారు, ఇంకొకరినైనా పిలుచుకొని రారు. కనీసం ఆదివారం ఇంకొకరిని తీసుకొద్దామనే ఆలోచన అసలు ఎందుకు? మనం కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు వస్తారనే ఆలోచనే మనకు ఉండదు. మనం బుద్ధిగా ఉంటే మనల్ని బట్టి ఇంకొకళ్ళైనా ఆరాధనకు వస్తారు. మనం సరిగ్గా ప్రార్థన చేస్తే మనల్ని బట్టి ఇంకొకళ్ళు వస్తారనే ఆలోచనే మనకు ఉండదు. ఇంకొకరిని పట్టుకొని వచ్చే స్థాయికి మనం ఎదిగినాం అంటే ఎదిగినటువంటి వారితోనే ఆయన నిత్య సాన్నిధ్యం, అభయం ఉంటుంది. ఏం చేయాలట? గైకొనాలి. ఆ గైకొన్నటువంటి వారిని ఇతరులకు చెప్పాలి. ఇతరులను దేవుని యొద్దకు నడిపించే వారిగా చేయాలి. అప్పుడే ఆయన సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండాలంటే ఆయన మాటలు వినాలి. విన్నటువంటి వారు ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. కనీసం ఒక్కరినైనా వారానికి, నెలకి, సంవత్సరానికి ఒక్కరినైనా తీసుకురావడానికి. ఏడా ఇంట్లో ఉన్నాళ్ళని నువ్వు పనికి పోలే, నేను పోతా, కొద్దిసేపు ఉండొచ్చు, వస్తా, కానుకేసేసి వచ్చేస్తలే. పాటలు పాడుతూ ఉన్నారు కదా, పోయి 2 నిమిషాలు కూర్చొని నీకు దేవుని సన్నిధి ఉంటుందా? నిత్య సాన్నిధ్యం ఉంటుందా? ఉండదు. మరి ఎవరికి ఉంటుందా అంటే గైకొనాలి. ఈ ధనాపేక్ష లేనటువంటి వారై ఉన్నదానితో సంతృప్తి పడే వారితో నేనుంటా. నా మాటలను గైకొనే వారితో నేనుంటా. నేను నీకు తోడుగా ఉన్నానని అభయం ఇస్తాను. ఎందుకంటే నా మాటలు వింటున్నావు కాబట్టి, నా మాటల ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు అభయం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో ఉన్నాను. ప్రార్థించేవారులారా, దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినేవారులారా, దేవుడు మీతో సదాకాలం ఉండును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మనతో వాదించే వారితో యుద్ధం చేసే దేవుడు మన దేవుడు, మనల్ని తిట్టే వారితో మాట్లాడే దేవుడు ఆయన, మన మీద అపవాదులు నిందలు వేసే వారిని గద్దించి వారిని సరిచేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రతీకారము తీర్చుకోకూడదు. యుద్ధము యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. నీ శత్రువుకు నేను శత్రువును, మీ శత్రువు మీద పగ తీర్చుకున్నటకు నాకు అవకాశం ఇవ్వండి. మీరు పగ తీర్చుకుంటే తిడతారు, 4 తన్ని వదిలేస్తారు. నేను పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కనపడరు అంతే. నీది బెటరా నాది బెటరా? ప్రభు మీదే బెటర్. మీ ఇష్టం అయ్యా, ఎందుకంటే మీరు సృష్టికర్త కదా, మీరే సృష్టించారు కదా, మీరే ఏదైనా చేయండి. మేము మాత్రం ఏం చేస్తాం? సహోదర ప్రేమ నిలవరంగా ఉంచుతాం, ఆతిథ్యం చేయడం మర్చిపోవు. ధనాపేక్ష లేనటువంటి వారికి చాలే ప్రభు, ఈనాటికి జీవితం చాలు, ఈనాటికి ఈ నెలకి ఈ డబ్బులు చాలు, వచ్చినటువంటి సంపాదన చాలని మేము తృప్తి పడతాం అనే వారితో దేవుడు ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా మనం చదువుకున్నటువంటి 110వ దావీదు కీర్తన ఒక్క మాటని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేసుకుందాం. 110వ దావీదు కీర్తన చూడండి. 110వ దావీదు కీర్తన 3వ వచనం. చూడండి ఆ మాటను, యెహోవా యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. ఎవరితో దేవుని సన్నిధి ఉంటుందో తెలుసా? ఇష్టపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చే వారితో దేవుని నిత్య సాన్నిధ్య అభయం ఉంటుంది.
ఇష్టపూర్వకంగా రావాలి. అమ్మో అయ్యగారు వచ్చి రాకపోతే ఏమని అనుకుంటాడో ఏమో, ఎదురంగానే ఉంటాడు. మళ్ళా బయటికి రాగానే మేము చెట్టు కింద కూర్చొని ఉంటే ఏమని అనుకుంటాడు ఏమోనని బలవంతంగా వచ్చి అమ్మ కనపడ్డాయి, వచ్చినాయా మీరు రాలేదనుకుంటా, అమ్మ పోయిన వారం వచ్చినాయా మీరు గాడి కొడుతుంటే వందనాలు చెప్పింది నేనే. ఇష్టపూర్వకంగా రాలేదా అమ్మ అంటే, లేదయ్యా ఉంది ఇష్టంగానే వచ్చి, కానీ బయట కొంచెం పని ఉండ వల్ల పోయినా. వీరితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉండదు. ఎవరితో ఉంటది? ఇష్టపూర్వకంగా రావాలి. బలవంతంగా వచ్చారా? బలవంతంగా రావాలంటే 8 గంటలకే వస్తాం బలవంతంగా. ఇప్పుడు ఇష్టపూర్వకంగా వచ్చాం కాబట్టి ఎన్నింటికైనా వస్తాం. ఇష్టపూర్వకంగా వచ్చినాం కాబట్టి ఎన్నింటికైనా లేచిపోతాం. అదే బలవంతంగా అయితే అయిపోయేదాకా ఉండాల్సింది. ఇది బలవంతం. ఆయన నిత్య సన్నిధి మనతో ఉండాలంటే ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా ఉండాలి, ఇష్టపూర్వకంగా రావాలి, ఇష్టపూర్వకంగా కానుకలు ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా వాక్యాన్ని వినాలి. అంతేలేని అబ్బా భరించలేకపోతున్నామయ్యా ఇంకంత టైం అంటే ఇది ఇష్టపూర్వకంగా కాదు. ఇష్టపూర్వకంగా ఉండే వారితో, ఇష్టపూర్వకంగా దేవునితో నడిచే వారితో ఆయన నిత్య సాన్నిధ్యం ఉంటుంది. ఇంకా యవనస్తులు ఎలా ఉంటారట చదవండి. యవన బిడ్డల్లో శ్రేష్ఠులు. అబ్బా ఎలాంటి అలంకృతులై? పరిశుద్ధాలంకృతులై మంచు వలె తెల్లవారక ముందే అరుణోదయమున. అది మా పిల్లలు అట్లే వస్తారు. దేవునికి మహిమ కలుగునే. మా బిడ్డలు శ్రేష్ఠులు. నిజంగానే దేవుని సన్నిధికి వచ్చేవారే శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, ఆయనకి ఇష్టలు. దేవునికి స్తోత్రం. మీ యవన బిడ్డలు చూడండి, మా యవన బిడ్డలు శ్రేష్ఠులైనటువంటి వారు, పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఉదయకాలములోనే లేచి పరిశుద్ధాలంకృతులై ఆయన యొద్దకు ఇష్టపూర్వకంగా వస్తారో వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేలే కానీ పితా పుత్ర పవిత్రాత్మ నాకు ఆత్రమయ్యా వెళ్ళిపోయే వారితో దేవుని నిత్య సాన్నిధ్యం ఉండదు. ఎవరితో ఉంటుంది? పరిశుద్ధాలంకృతులై అలంకరించుకోవాలి. పరిశుద్ధతను ఎలా ఉండాలి? మంచు వలె ఉండాలి. నేను చూస్తే పవిత్రుడుగా అనుకోవాలి. అరుణోదయ గర్భములో నుంచి ఎలా రావాలి? పరిశుద్ధులుగా రావాలి దేవుడి సన్నిధికి. అంతేలే కానీ నేను ఎన్నింటికి పోయినా మా అయ్యగారు నన్ను ఏమండు. ఒకవేళ అన్నాడు అనుకోవచ్చేవారు రా ఏందట ఈడికి పోవాలని ఏముంది, ఈ వారం ఈడికి పోతే ఆడికి పోతా, ఆడికి కాకపోతే ఫోన్లో చూస్తా, లైవ్ చూస్తా. ఏందట అంటే చూడు నిన్ను ఎవరేమనరు. నువ్వు ఇంటికాడ చూసినా అనరు, లేచి వెళ్ళిపోయినా అనరు, టీవీలో చూసినా అనరు, ఇంటికి పోయి సినిమా పెట్టుకొని చూసినా నిన్ను ఎవరేమనరు. మరి దేవుని సన్నిధి ఉంటుందా? ఉండదు లెక్క ప్రకారం. మరి ఎవరితో ఉంటుందయ్యా అంటే ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి వారితో, పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుంచి నీ యొద్దకు వచ్చే వారితో ఆయన నిత్య సాన్నిధ్యం, అభయం. అప్పుడు అంటాడు, నా కుమారుడా నువ్వు భయపడకు, నీ కుడి చేతిని పట్టుకొని నేను ఉన్నాను, నీతో యుద్ధం చేసే వారితో నేను చేస్తాను, నీకెందుకాయా ఊరికొరికి పోదు, నీకెందుకు చెప్పు, నేనున్నగా అన్నాడే లేదా? మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరి మీదికి ఒక్క శూరుడు గొల్యాత్ వస్తే దావీదు నువ్వో నేనున్నలే, నువ్వో అని చెప్పి, నేనెందుకు ప్రభు అంటే మరి నువ్వే, నీ తోడుగా నేను ఉంటాను, నువ్వు వెళ్ళు. చిన్న రాయిజాలు వాడిని కొట్టడానికి పెద్ద కేకలేస్తాడు కానీ ఒక్క చిన్న రాయిజాలు దేశానికి మొత్తానికి తెలియదు. ఎందుకు? వాళ్ళకి ఈ విషయం తెలిస్తే కదా. నీ చెయ్యి పట్టుకున్నాను, నీ ధైర్యంగా ఉండు, నేను నడిపిస్తాను, యుద్ధం చేసేది నేను అనే విషయం లోకానికి అంతటికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఎందుకు ప్రభువా? నాకంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు గనుక, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనిస్తున్నావు గనుక, ధనాపేక్ష లేనటువంటి వారే ఉన్నావు గనుక, నా సన్నిధే నీకు కావాలని ఆశపడుతున్నావు గనుక నీతో నేను ఉంటా, నువ్వు వెళ్ళు, నీతో పాటు గొప్ప కార్యాలు చేస్తా, నీ శత్రువులు ఇంకా మళ్ళా కనపడరు.
కనపడతారు, మాయమైపోతారు. నీతో యుద్ధం చేసేవారు వాళ్ళు కనపడరు, నిన్ను తిట్టేవారు కనపడరు, ఇక పో అని చెప్పేసి అనంటే అప్పుడు ఒక చిన్న రాయి పట్టుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మన ఎవరి బిడ్డలు అలాగ ఉండాలి, నిత్య సాన్నిధ్యం అనుభవించే బిడ్డలుగా మన సంఘంలో ఎవరి బిడ్డలు అలా ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అభయం ఇస్తున్నాడు. ఏమని అభయం ఇస్తున్నాడు? నా కుమారుడా, ఇగో నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, నిన్ను వదిలిపెట్టను, యుగాంతం వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. చూసారా అసలు ఎంత మంచి మాటలో తెలుసా? కుడి చేయి పట్టుకుంటాడట, ధైర్యం ఇస్తాడట, నేను నడిపిస్తాడట, నీకు తోడుగా ఉన్నా, నీ మీద ఎవరన్నా అంటే వాళ్ళని నేను చూసుకుంటా. అవునా కాదు? చిన్న పిల్లల్ని నడిపించుకుంటూ పోతాను, కుక్కరికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ముందు పిల్లల్ని మనం వెనక్కి నెట్టేస్తాం కదా. పిల్లల్ని మనం వెనక నెట్టేసి మనమే ముందుండి అసలు మనల్ని గరిచినా పర్వాలేదని మన పిల్లల్ని వెనక నెట్టేస్తాం. అవునా కాదు? దేవుడు కూడా అంతేలే కానీ వాడు వెనకపోయినాడు, ఆగు నేను కొడతా అంటే, ఊరి ఆగురా నాయన నిన్ను గరిచిందనుకో, లేని మంచి కాదు అని వెళ్ళనియరు. పిల్లలు వాళ్ళే కుక్క జోలికి వెళతా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెళ్ళనివ్వరు. అవును కదా? మన దేవుడు కూడా అంతే. మనం శత్రు జోలికి వెళతా ఉంటే, వద్దురా నేను ఉన్నగా నీకెందుకు, నువ్వు కొట్టే కొట్టుడు వాళ్ళకి ఆనవు, నేను కొట్టే కొట్టుడు కొడితే వాళ్ళు కనపడరు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా వాళ్ళు ఎన్నని అనుకోని నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభు అంటే, దేవుని నిత్య సాన్నిధ్య అభయము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన సాన్నిధ్యము మనకు తోడుగా ఉండాలి, ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధి ఎప్పుడు నాకు తోడుగా ఉంచు, నా నోటిని కంట్రోల్లో పెట్టు, నా మనసుని కంట్రోల్లో పెట్టు ప్రభువా, నా ఆవేశాన్ని కంట్రోల్ చేయి, నా భక్తిని నీకు ఇష్టమైనట్టుగా మలుచుకో ప్రభువా, నీ సన్నిధిని ఇష్టపూర్వకంగా ప్రేమించే వ్యక్తిగా నన్ను చెయ్యి ప్రభు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అలాంటి సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు ప్రభు. నీ సన్నిధి లేకపోతే నువ్వు మమ్మల్ని నడిపించకపోతే మేము నడిపించబడలేమయ్యా అని దేవుడితో ఒక చిన్న తీర్మానం చేద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అవును ప్రభువా, నన్ను విడవకుండా శ్రమలో నా వెంట నుండి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మాతో ఉండండి ప్రభు. మా క్రియలను బట్టి, మా ఆవేశాన్ని బట్టి, మా మాటలను బట్టి దూరం అవుతున్నారేమో, మమ్మల్ని చేయి విడుస్తున్నారేమో అయ్యా క్షమించండి. అయ్యా ఈ ఆదివారపు రోజున మీరు మాకు ఇస్తున్నటువంటి అభయము, నిత్య సాన్నిధ్య అభయము, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు నీతో నిత్యము ఆయన సన్నిధి నీతో ఉంచాలని ఆయన ఆశపడుతూ నీకు అభయం ఇస్తున్నాడు. తప్పిదములను సరిచేసుకొని, తప్పిదములను ఒప్పుకొని అయ్యా క్షమించయ్యా. ఎన్నో మార్లు నీకు విరోధంగా మాట్లాడిన, ఎన్నో మార్లు మందిరాన్ని విడిచిపెట్టిన, ప్రార్థన మానేశాను, నాకేంటిది బాధలని మీ మీద కోపపడ్డానయ్యా. నన్ను విడిచిపోయారేమో అని అనుకున్నా, కానీ ఇంకా నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవా, ఆ నమ్మకం నాకు ఇచ్చినందుకే వందనాలు. నా దేవుడు నన్ను విడువ, శ్రమలోనైనా నన్ను విడువ. అడుగులు తడబడిన, అలసట పైబడిన, వెన్ను తట్టి నా చెయ్యి పట్టి లేపే నా దేవుడు నాకు తోడుగా. అయ్యా నాకు తోడుగా ఉన్నందుకే వందనాలు. నా తప్పిదములను క్షమించినందుకే వందనాలు. నా ఆవేశాన్ని కంట్రోల్ చేయను, నా మాటలను కంట్రోల్ చేయను
ప్రభువా, పరిశుద్ధాలంకృతులై మీ సన్నిధిలో కనబడి మంచు వలె అరుణోదయ గర్భంలో ఉండి మీ సన్నిధికి ఇష్టపూర్వకంగా వచ్చే బిడ్డలుగా నన్ను తయారు చేయండి అయ్యా. అయ్యా, ధనాపేక్ష లేనటువంటి వారిగా ఈ ఆదివారం వెళితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆశ నాలో నుంచి తీసివేయండి ప్రభు. ఈ ఆదివారం మీ సన్నిధిలో గడిపితే సదాకాలము దేవుడు మాకు తోడుగా ఉంటాడు, నా చెయ్యి పట్టి నడిపిస్తాడు. కష్టాలు శ్రమలు ఎదురైనప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టాడు. నేను మందిరాన్ని విడిస్తే ఆయన నన్ను విడిచిపెడతాడు, నేను ప్రార్థన విడిచిపెడితే ఆయన నన్ను విడిచిపెడతాడు అనే తీర్మానంతో ఇంటికి వెళ్తాం. ఒక్కసారి తీర్మానం చేసుకుందాము. మనం చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు మనల్ని చేయి విడుస్తున్నాడేమో క్షమించమని అడిగి, సదాకాలము నాతో ఉండు ప్రభువా, నీ నిత్య సాన్నిధ్య అభయము నాకు, ఈ వాగ్దానము నాకు, నా కుటుంబానికి అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. అత్యంత కృప కనికరము కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లి గడిచిన దినములని కాపాడారు ప్రభు. మాతో ఈ దినము మీరు మాట్లాడిన మాట కొరకే వందనాలు అయ్యా. మీ నిత్య సాన్నిధ్య అభయము మాకిచ్చినందుకే వందనాలు. మా కష్టాల్లో మమ్మల్ని ఎవరు చూడట్లేదని అనుకున్నాం, కానీ మీ తోడు మాకుందని ఇప్పుడు అర్థమైంది అయ్యా. నీ శత్రువుతో పోరాడేది నేనే, నీతో మాట్లాడట్లేదని అనుకుంటున్నావా? నేను నీ శత్రువుని అనగదొక్కడానికి వెళ్ళా, అందుకే నీకు దూరమైనట్టుగా అనిపిస్తుంది. నేను విడవను, ఎడబాయను, నేను ఏమాత్రము విడవ. నీ కుడి చెయ్యి పట్టుకుంటాను, నీతిను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. ప్రభు, ఇంత మంచి అభయం మాకు ఇస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో మీరు ఉన్నందుకే వందనాలు. సదాకాలము మాతో ఉండండి ప్రభు. మా కుటుంబాలతో, మా జీవితాలతో, మా ఉద్యోగాలలో, మా ప్రయాణాలలో, మా పని పాటల్లో మీరు సన్నిధి తోడుగా ఉంచండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకే మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.